ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకమారు దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఈ వాక్య భాగం ధ్యానించుకుంటుండగా దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున తండ్రి 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలతో మీరు తృప్తిపరిచారు నాయన. ఆ విషయం ధ్యానించుకుంటుండగా మాకు అవసరమైనవన్నీ కూడా అందులో నుంచి నేర్పించమని, నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 5,000 మందికి యేసుప్రభు భోజనం పెట్టడం అనేది చాలాసార్లు విన్నాం. చాలాసార్లు, 1-2 సార్లు కాదు. ఎందుకంటే ఈ అద్భుతము 4 సువార్తల్లో కూడా ఉంది. మిగిలిన అంటే ఇప్పుడు మనం యోహానులో అది కొంచెంసేపు చదువుకుందాము. అయితే మిగతా 3 కూడా మత్తయి 14, 13-21 వరకు, మార్కు 6, 30-44 వరకు, లూకా 9, 10-17 వరకు రాయబడి ఉన్నాయి. ఇన్నిసార్లు రాయబడి ఉంది అంటే అందులో కేవలం ఒక సామాన్య విషయము ఆది సంఘానికి చెప్పడము కోసం రాయబడింది అని కాదు, కానీ లోతైన భావం ఉందని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మని సాయంతో మనం దీన్ని ధ్యానిస్తాం. ఒకసారి నేను చదువుతున్న ఓపికగా వినండి దయచేసి. యోహాను 6, 1-13 వరకు. ఈ ఎందుకు చదువుతున్నాను అంటే, ఏదైనా మనం ఒక వాక్య భాగం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 2-3 సార్లు మనం చదివితే దాంట్లో నుంచి అద్భుతమైన సందేశాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి సాయంతో మనం అన్నీ అర్థం చేసుకోగలం. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో 3 రకాల ప్రజల్ని చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా యేసయ్య 3వ సంవత్సరం పరిచర్యలోది. వీళ్ళల్లో ఈ మనం చదవబోయే 1-13లో 3 రకాల మనుషులు కనపడతారు. సూచక్రియలను చూసి వెంబడించిన వారు కొంతమంది ఉంటారు. ఆయన ద్వారా లబ్ధి పొందాలని వెంబడించేవారు కొంతమంది ఉంటారు. అయితే అందరికంటే ముఖ్యంగా ఆయన ఏర్పరచుకున్న 12 మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నేర్పించడానికి అనేకమైన విషయాలు యేసుప్రభు చేస్తూ ఉన్నాడు. తన తదనంతరం వాళ్ళే పరిచర్య కొనసాగించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రతిదీ కూడా విశదంగా నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ 6వ అధ్యాయం చదువుతున్నాను. అటు తర్వాత ఇది ఎప్పుడు జరిగింది అంటే, బాప్తిస్మిచ్చే యోహానును హేరోదు రాజు తల కొట్టేసినప్పుడు. అప్పుడు చాలా బాధగా ఉంది. యేసుప్రభు ఆపిండొచ్చు, కానీ దేవుని ప్రణాళిక ప్రకారం జరగాలి కాబట్టి దాని గురించి బాధపడుతున్నాడు. అయితే మనిషి కాబట్టి, అంటే పరిపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, పరిపూర్ణ దైవత్వం ఉంది ఆయనలో. ఆ 2 కూడా మనకి ఇప్పుడు కనపడతాయి. ఇప్పుడు ఆయన బాధ భరించడము అని అనుకోవచ్చు. చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి మనం రెస్ట్ తీసుకుందాం. అంతకుముందే శిష్యులు చాలా పరిచర్య చేసి ఊర్లో తిరిగేసి వచ్చి ఉంటారు. మరి వాళ్లకు రెస్ట్ కావాలి కదా. అందుకని యేసుప్రభు తన శిష్యులతో కలిసి రెస్ట్ తీసుకోవడానికని వెళ్తూ ఉన్నాడు. అయితే ఏమవుతుంది, అటు తర్వాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి, చూడండి, రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి వెంబడించేవారు ఫస్ట్ టైప్ అన్నమాట. వాళ్ళు బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండాను. కొండ ఎక్కి కూర్చుండడము అంటే బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ఇక్కడ అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుము అని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. మీరు దయచేసి మిగతా 3 సువార్తల్లో ఉండే అద్భుతం ఏ విధంగా గ్రంథస్థం చేయబడిందో అది కూడా చదివితే మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి. అందుకు ఫిలిప్ ఏమన్నాడు, వారిలో ప్రతి వాడును కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి కానీ అని అన్నాడు. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికి ఉండేది కనుక లెక్కకు మించి ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుంటారు.
అయితే వాళ్ళు 5,000 మంది పురుషులు అంటే మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటే 5,000 మంది స్త్రీలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. దాదాపు 20,000 పైనే ఉండొచ్చు అక్కడ మనుషులు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత వరకు మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఇక్కడ చూడండి, యూదులకు ఏదైనా భోజన పదార్థాలు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. భోజనాలు అయిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ ఏరడం వాళ్ళకి అలవాటు. ఇక్కడ 12 గంపలు ఎత్తారు అనే దానికి కూడా ఒక విశిష్టమైన అర్థం ఉంది. 12 గంపలు నింపడము అంటే 12 ఏ దానికి సూచన. శిష్యులు 12 మంది ఉన్నారు. యేసుప్రభు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్కటి మోసుకునేటట్టుగా తర్వాత వాళ్ళు తినేయడానికి వీలుగా ఉంటుంది అని ఒక ఐడియా అందరికీ వస్తుంది. కానీ ఇక్కడ సువార్థికుడు చాలా లోతైన భావం కూడా చూపిస్తూ ఉన్నాడు. 12 మంది గోత్రాలు, 12 గోత్రాలు ఇజ్రాయెల్ జనాంగం. యేసుప్రభు ఈ లోకానికి రావడము యాక్చువల్గా ఆదికాండం నుంచి అపోస్తుల కార్యం వరకు కూడా ప్రతిదీ ఇజ్రాయెళ్ల కోసమే చేయబడి ఉంది. ఇక్కడ కూడా 12 గోత్రాలకు సరిపడా ఉన్నాయి, నేను అందరినీ పోషించగలను అని దేవుడు ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థమై ఉంటుంది, అక్కడుండే యూదులకైతే అర్థమవుతుంది. వాళ్ళకి ఏది జరిగినా కూడా దాన్ని ధర్మశాస్త్రం వైపు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ గాడ్స్ అబండెంట్ ప్రొవిజన్ మనకు కనపడతా ఉంది. అక్కడ ఉండేది 5 యవల రొట్టెలు 2 చేపలు, అంటే పేదవాళ్ళు తినే తిండి. దాంట్లో నుంచి లేమి నుండి సమృద్ధి తీసుకొచ్చాడు. జనులపైన కనికరం గాక యేసయ్య తన శిష్యులకు కూడా కొన్ని విషయాలు నేర్పుతున్నాడు. బ్రింగ్ టు ద గాడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ అండ్ ఆస్క్ హిమ్ టు మల్టిప్లై. మన దగ్గర చిన్నది ఉన్నా సరే ఆయనకు సమర్పించుకుంటే ఆయన దాన్ని హెచ్చించి బహుగా దీవిస్తాడు. ఇన్అడిక్వేట్ మనకుంటే చాలా తక్కువ అని మనం అనుకుంటాం, కానీ ఆయన అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. మనం ఇట్లా చేసినప్పుడు ఆయనను స్తుతించాలి, ఆయన సమర్థుడు అని మనం ప్రకటించాలి. ఇది మనము దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఆయన అద్భుతంగా వాడుకుంటాడు, ఇతరులకు ఉపయోగకరంగా ఉంచుతాడు అనే విషయము మొదటిగా మనం చూడొచ్చు. ఈ అద్భుతములో సామాన్యంగా అంటే పైన చూస్తే ఇంతవరకే మనకు అర్థమవుతుంది. దేవుడి కనికరం అంటే పొద్దు నుంచి వాళ్ళు తన దగ్గర ఉన్నారు, తన బోధలు వింటూ ఉన్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు అలసిపోయి ఉన్నారు, వాళ్ళు ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకు ఆహారం కావాలి అని యేసుప్రభువుకు తెలుసు కాబట్టి కనికరంతో భోజనం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. చిన్నవాడు 5 యవల రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు దాన్ని మల్టిప్లై చేసి 20,000 మందికి భోజనం పెట్టాడు అని అనుకుంటాం. అంటే ఆయన సమృద్ధి ఇవ్వగలిగిన వాడు, ఆయన దగ్గర ఏ కొదువ ఉండదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఇట్లాంటివన్నీ మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ అద్భుతం గురించి పరిశుద్ధాత్మని సాయంతో మనం ధ్యానిస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ అద్భుతంలో మనం మామూలుగా ఆయన కనికరం చూస్తాము, మన విశ్వాసము లేక ఇంకొక చిన్న కానుక ఇచ్చినప్పుడు అది గొప్పగా దీవించబడుతుంది అని పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం ఇప్పుడు ఆలోచించినవి తప్పు కాదు, కానీ ఈ ఉదంతం నెమ్మదిగా చదివితే దీనిలోని వాక్య సంబంధమైన మరియు చారిత్రాత్మక నేపథ్యాలు గమనిస్తే దీని ద్వారా సువార్తలు రాసిన వారు ఇంకేమో చెప్పాలనుకుంటున్నారని తెలుస్తుంది. యేసుప్రభువును ఇజ్రాయేళ్ల చరిత్రలో ఇమిడ్చుటకు ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ అద్భుతాన్ని అనేకసార్లు గుర్తు చేసి మరలా చెప్పి భద్రపరుస్తూ ఉన్నారు. దానికి కారణము యేసయ్య ఎవరో ప్రజలకు తెలుపుట. ఈ సంఘటన జరిగిన ప్రాంతము చాలా ప్రాముఖ్యం. ప్రజలందరూ ఒక అరణ్య ప్రాంతంలో కూడారు, ఏకాంత ప్రదేశంలో. ఎందుకంటే యేసుప్రభు తన శిష్యులను తీసుకొని ఏకాంత ప్రదేశానికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ జనసంచారం లేదు, అరణ్య ప్రాంతం. ఈ అరణ్య ప్రాంతము దగ్గరికి వెళ్ళంగానే ఇజ్రాయెల్ జనాంగానికి పితరులు గుర్తొస్తారు.
40 సంవత్సరాలు అరణ్య ఆ, ప్రయాణం, ఎడారి ప్రయాణం ఎలా జరిగిందో వాళ్ళందరికీ తెలుసు. యూదులందరూ ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు, పంచఖండాలు కంటతా వచ్చు వాళ్ళకి. అటువంటి వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ధర్మశాస్త్రంతో వాళ్ళ గ్రంథాలతో పోల్చుకుంటారు. ఇప్పుడు యోహాన్ ఏం చేస్తున్నాడంటే, యేసుప్రభు మానవుడిగా వచ్చాడు కానీ సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు అని ప్రూవ్ చేయడానికి ఈ అద్భుతము తీసుకున్నాడు. అంతేకాకుండా ఇది ఒక సూచనగా చూపిస్తున్నాడు. ఈ సూచన ఏదానికి అంటే తర్వాత చెప్తాడు. ఇంకా ఒక నెక్స్ట్ సెషన్లో ఆయన జీవాహారం నేనే అని చెప్తాడు. ఆ జీవాహారం ఆయనే అనడానికి సూచనగా ఇక్కడ అక్కడ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ భోజనం సిద్ధపాటు చేశాడు. ప్రజలందరూ ఒక ఏకాంత స్థలంలో కూడారు అనేది గమనించదగిన విషయం. ఎందుకంటే లేఖనాలలో అరణ్య ప్రాంతాల్లో ఇజ్రాయేలీలు దేవునిపై ఆధారపడేట నేర్చుకున్నారు. అక్కడ వాళ్ళకి ఏమీ దొరకదు, అక్కడ దేవుని మీద ఆధారపడేది నేర్చుకున్నారు. ఆకలితో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచుకున్నారు. దేవుని నమ్మకత్వాన్ని పరీక్షించి తెలుసుకున్నారు, చాలాసార్లు శోధించారు కూడా, గొనిగారు కూడా, సనిగారు కూడా. అవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. యూదా ప్రజలకు ఈ పరిస్థితి తమ పూర్వీకులు అనుభవించిన అరణ్య యాత్ర జ్ఞాపకానికి తెచ్చి ఉండొచ్చు. నిర్గమకాండము వారి ఎదుటికి తేబడి ఉంటుంది. వారు ఒకానొక సమయంలో తిండి లేక సమస్యకు పరిష్కారం దొరకక ఉన్నప్పుడు దేవుడు వారికి పరలోకం నుండి ఆహారం పంపాడు. ఇటువంటి పరిస్థితిలోనే యేసుప్రభువుని ఈ కథ ఉంచింది. అంటే యేసుప్రభు ఆ పరిస్థితిలో ఉంచబడ్డాడు. యేసుప్రభు తన శిష్యులను మొదట ఆ పరిస్థితి అర్థం చేసుకునేట్టుగా చేశాడు. వారి చేతగానితనాన్ని గుర్తించేటట్టు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలను బయటికి తెచ్చారు అని అవి ఏమాత్రం ఆ గొప్ప జనసమూహానికి సరిపోవని నిర్ణయానికి వచ్చారు. ఫస్ట్ ఏమున్నాయి మీ దగ్గర అని అడిగాడు. అంటే మా దగ్గర ఇవి ఉన్నాయి అని చూపించారు వాళ్ళు. చూపించినప్పుడు అవి ఎన్ని ఉన్నాయని అంటే అందరికీ తెలియాలి కదా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అందరయ్య తీసుకొచ్చి ఆ పిల్లోడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయి? ఎవరికి సరిపో. అన్ని వేల మందికి ఒక చిన్న పార్టికల్ కూడా రాదు. అలాంటప్పుడు ఇది సరిపోదు అనే సంగతి అందరికీ తెలిసింది. వారు ఒకానొక సమయంలో తిండి లేక సమస్యకు పరిష్కారం దొరకక ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసం పరలోకం నుండి ఆహారం పంపించాడు, మన్నా పంపించాడు. ఇటువంటి పరిస్థితిలోనే యేసుప్రభువును ఈ కథ అంటే అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఆనాడు లక్షలాది మంది ప్రజలకు యెహోవా దేవుడు భోజనం సిద్ధపరిచాడు, మన్నా కురిపించాడు ఆకాశం నుంచి. ఇప్పుడు వేలాది మంది ఉన్నారు, వాళ్ళకు కూడా భోజనం సిద్ధపరచాలి. మళ్ళీ రాజుల గ్రంథంలో ఒకసారి ఎలీషా ప్రవక్త 20 రొట్టెలతో 100 మందికి భోజనం పెట్టాడు. అది చాలా చిన్న విషయం. కానీ ఇక్కడ వేల మందికి 5 రొట్టెలు 2 చేపలతో భోజనం పెట్టబోతున్నాడు యేసయ్య. యేసుప్రభు తన శిష్యులను మొదట ఈ పరిస్థితి అర్థం చేసుకునేటట్టు చేశాడు. వారి కానీ తనాన్ని కూడా గుర్తించేటట్టు చేసినాడు. ఎందుకంటే మీరు పోయి భోజనం కొనుక్కురండి అంటే మా దగ్గర ఎక్కడుందో డబ్బులు అని కూడా వాళ్ళు అంటారు కదా. అది కూడా కాకుండా అక్కడ ఈ దరిదాపుల్లో ఏమీ ఊర్లు లేవు, వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళు పోయి భోంచేస్తారు అని శిష్యులు చెప్తూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలను బయటికి తెచ్చారు. అవి ఏమాత్రం ఆ గొప్ప జనసమూహానికి సరిపోవని నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత మాత్రమే అంటే ఇదంతా నిర్ణయం చేసుకున్నాక మాకు చేత కాదు అని చెప్పినప్పుడు మనము ప్రార్థనలో కూడా మా చేత కాదు ప్రభువా అన్నప్పుడే దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత మాకు చేత కాదు, మేము ఇంతమందికి పంచలేము అని అనుకున్నప్పుడు అప్పుడు యేసుప్రభు ఆ సమస్యను తన చేతుల్లోకి తీసుకున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి విరిచి వారందరికీ పంచిపెట్టి వారు తృప్తి పొందాక మిగిలినవి 12 గంపలకి ఎత్తారు. ఈ 12 గంపలు కూడా 12 గోత్రాలను సూచిస్తాయని నేను ఇంతకుముందు చెప్పాను. వాళ్ళు గుర్తించారు అది. ఈ 12 గంపలు తర్వాత సమృద్ధి ఉంది అని కూడా అది చూపిస్తుంది. యోహాను ఈ అద్భుతాన్ని ఒక సంకేతంగా చూడమన్నాడు. ఆయనే జీవాహారం అనే సత్యం తెలిపాడు.
అరణ్యంలో ఇచ్చిన మన్నాకు పోలిక ఇంకా ఎక్కువగా స్పష్టపరిచాడు. ఇజ్రాయేళ్లకు ఆ మన్నాను తిన్నా మరణించారు, కానీ జీవాహారం యేసుప్రభు అయిన జీవాహారం కదా, ఆయనను తిని ఎవరు మరణించరు, అంటే రెండవ మరణం ఉండదు, లోకానికి జీవం తెచ్చాడు ఆయన. యేసయ్య తన గొర్రెలకు భోజనం పెట్టే గొర్రెల కాపరిగా ఇక్కడ వాళ్ళకి కనపడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాడు. జీవాహారం నేనే అంటే అవును, జీవాహారంగా ఉన్నాడు. ప్రజలకు అందరికి కూడా జీవం ఇచ్చేవాడిగా అక్కడికి వచ్చాడు. ఇక్కడ ఈ అద్భుతంలో ఉన్న డీటెయిల్స్ చూస్తే ఆ గొప్ప జనసమూహం చూసి యేసుప్రభు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నందున కనికరపడి వారికి అనేక సంగతులు బోధిస్తున్నాడు అని రాయబడి ఉంది. పొద్దుపోయిన తర్వాత శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయింది అని చెప్పారు. వచ్చిన వాళ్ళను భోజనానికి పంపమని చెప్తున్నారు. యేసయ్య శిష్యులకు చెప్పాడు, మీరే వెళ్ళి భోజనం పెట్టండి అని. ఇంతమందికి ఎలా భోజనం పెట్టాలి అంటే, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడుగుతున్నాడు యేసుప్రభు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నారు. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరినీ పంక్తులుగా కూర్చుండమని చెప్పాడు. వాళ్ళని కూర్చోబెడుతున్నప్పుడు కూడా వీళ్ళకు ఏం జరగబోతుందని ఎవరికీ తెలియదు. అయితే విధేయత చూపించారు. మనం కూడా యేసుప్రభు ఏమన్నా చెప్తే తప్పనిసరిగా విధేయత చూపించాలి. ఆయన చేయగలడా అని అనుమానం కూడా మన దగ్గరికి రాకూడదు. ఆయన అన్నీ చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనమందరం కూడా వాళ్ళందరూ తృప్తి పొందారు. రొట్టె ముక్కలు కూడా 12 గంపలు ఎత్తారు. ఆయనను వెంబడించిన వారి పట్ల ప్రభు ఇట్టి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనము విశ్వాసంతో ఫాలో అవ్వాలంతే. మనకి ఏం కావాలన్నా ఆయన ఇస్తాడు. అటువంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. యేసుప్రభు అరణ్యంలో 5,000 మంది కంటే ఎక్కువ ఉన్న ప్రజలకు ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. నీ జీవితం ఒకవేళ అరణ్యంలో ఎండిపోయినట్లున్నా కూడా ప్రభు నిన్ను తృప్తిపరచగలడు. లోకంలో దొరకని తృప్తిని నువ్వు దేవునిలోనే పొందగలవు అనే సంగతి కూడా మనము గుర్తించాలి. దీంట్లో జీవం గల రొట్టె ఆయన అయ్యున్నాడు అని కూడా మనకు అర్థమవుతుంది. ఆయనకు సమస్త పైన, ప్రతి దానిపైన, ఆయన సృష్టికర్త కదా. ఒక 20,000 మందికి భోజనం సృష్టించలేడా? ఇంకొకటి మనం ఆలోచిస్తే 20,000 మందికి ఆయన రొట్టె విరిచి ఇచ్చాడు. వాళ్ళకు ఒక్కొక్క గంపలో కొన్ని పెట్టి ఉంటాడు అంతే. మరి ఇంతమందికి ఎలా వచ్చింది అంటే, అద్భుతం ఆయన ప్రార్థన చేసి స్తుతించినప్పటి నుంచి మొదలైంది. అవి తీస్తూ ఉంటే బుట్టలో నుంచి వస్తూనే ఉండొచ్చు. గంపలో నుంచి వాళ్ళు వడ్డిస్తూ ఉంటే ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. అది అద్భుతం. యేసుప్రభు సన్నిధిలో ఉంటే అద్భుతాలు వస్తూనే ఉంటాయి. ఆపనవసరంలా. మనకు అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నా జీవితంలో అయితే నేను 17 సంవత్సరాలైంది యేసుప్రభుని నమ్ముకొని. అప్పటి నుంచి ప్రతిరోజు అద్భుతమే, ప్రతి క్షణము అద్భుతమే. నేనంటే చాలా ఇష్టం దేవుడికి అని అనుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా అలాగ అనుకోవాలి. మనమంటే దేవుడికి ఇష్టం కాబట్టి తన ప్రాణం పెట్టాడు కదా. అంతకంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన కోసం తన ప్రాణాన్నే పెట్టిన యేసయ్య మనకు భోజనం ఇవ్వలేడా? మనకి ఇంకేమైనా కావాలన్నా కూడా ఇస్తాడు. అది మనకు మంచి జరుగుతుందని ఆయన అనుకుంటే. మరి ఈ విధంగా మనకు విశ్వాసం ఎక్కువ అవ్వాలి. వాళ్ళు చాలా పొద్దుపోయింది కదా, అందరినీ పంపించేద్దాము అంటే, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, మీరు వారికి భోజనం పెట్టండి అని అన్నారు అని యేసుప్రభు వాళ్ళతో అన్నాడు. మరి వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు, మరి ఏం భోజనం పెడతారు? అయితే యేసుప్రభు వెళ్ళి భోజనము ఏమన్నా ఉందేమో చూడండి అని అన్నప్పుడు, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ప్రేమగా కట్టించిన తన డబ్బా తీసి ఉంటాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎండిపోయినవి అయి ఉంటాయి. మరి ఆ ఎండిపోయిన వస్తువులు అతను తనకి కడుపు నిండాలి కదా అని అనుకోలే. యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే చాలు, ఇవ్వగలిగితే చాలు, ఇచ్చే భాగ్యం తనకు దొరికింది అని సంతోషపడ్డాడు. ఈ రొట్టెలన్నీ తీసుకొని ఆయన అద్భుతం చేస్తూ ఉన్నాడు. వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలు 12 మంది 12 గంపలు ఎత్తారు. దీంట్లో రూతు 2:14 వచనం ప్రతిధ్వనిస్తుంది. ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను అని వ్రాయబడి ఉంది. వేలాది మందికి ప్రజలకు పంచిపెట్టిన తర్వాత
చివర్లో మిగిలిన ముక్కలు ఒక్కో అపస్తుడు ఒక్కొక్క గంపను ఎత్తేదానికి ఆ, ఆయన ఏర్పాటు చేశాడు. ఆ, మనము ఇప్పుడు ఇంత అద్భుతం చేశారు కదా ఆయన. మనం చేయాల్సింది ఏంటి అంటే 5,000 మందికి ఆహారం పంచిపెట్టుట అని అన్ని సువార్తల్లో చదువుతున్నాం కదా. ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరిని దేవుడు ఇతరులకు దీవెనకరంగా వాడుకోవాలని అనుకోవాలి. మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. యేసుప్రభు మనల్ని దీవించే కొద్దీ మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. మొదటి మెట్టు ఏంటంటే మనకున్నవన్నీ ప్రభువుకు సమర్పించుకొనుట. ఆ బాలుడి యొద్ద ఉన్న 5 రొట్టెలు 2 చేపలు అంటే ఆ బాలుడు తనకున్నదంతా సమస్తము ప్రభువుకి ఇచ్చాడు. అతడు తన కొరకు దేన్ని ఉంచుకోలేదు. ఆ తర్వాత యేసు ఆ రొట్టెలను చేపలను దీవించాడు. రెండవ మెట్టు ఏంటంటే మనం ఆయనకి ఇచ్చిన వాటి మీద దేవుడు తన ఆశీర్వాదం ఉంచాలి. ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరించాలి. అయితే సమూహం అంతా ఆకలిగా ఉంది కాబట్టి అందరికీ ఆయన ఇచ్చాడు. మూడవ మెట్టు ఏంటంటే ప్రభు మనల్ని విరగ్గొట్టుటకు అనుమతించడం. ఆ అబ్బాయి తన ఇచ్చిన రొట్టెలను విరగ్గొట్టడానికి అనుమతించాడు. యేసు ఆ రొట్టెలను విరిచాడు. ఆయన మనల్ని కూడా ప్రజల ద్వారా పరిస్థితుల ద్వారా విరగ్గొట్టాడు. అప్పుడు ఆయన ప్రజలకు పంచిపెట్టాడు అంటే వారి జీవితాల కొరకు దేవునికి ఉన్న సంకల్పము నెరవేర్చని ఆత్మ నింపుదల గల విశ్వాసులను అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు విరగ్గొట్టబడుట అనే ఈ చివరి మెట్టు ద్వారా తీసుకెళ్ళడానికి వారు ప్రభువును అనుమతించారు. మనం కూడా పరిచర్యలో ఉన్నప్పుడు ఇతరులకు సాయం చేయాలి అంటే మనము విరగ్గొట్టబడాలి. మనము విరగ్గొట్టబడితేనే ఎప్పుడైనా ప్రభువు తన పరిచర్యకు ఎవరినైనా వాడుకోవాలి అంటే వాళ్ళని విరగ్గొడతాడు ముందు. యోసేపును ఎంతగా విరగ్గొట్టాడు, ఎంతగా శ్రమ పెట్టాడు, అనుమతించాడు శ్రమలు. యేసుప్రభు దేవుడు శ్రమ పెడతాడని కాదు కానీ శ్రమలు అనుమతించాడు. తర్వాత ఏమైంది? లోకమంతటికి ఆనాటి ప్రజలందరికీ కడుపు నింపే ఆహారం ఇచ్చేవాడిగా తయారు చేశాడు. ఎంత గొప్ప పరిచర్య కదా. అందరూ ఐగుప్తుకు వచ్చారు, అంతా కరువే. ఐగుప్తులు మాత్రం సమృద్ధి. ఎందుకంటే యోసేపు ఉన్నాడు అక్కడ. విధేయత చూపించే యోసేపు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు. మనం కూడా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఎక్కడుంటే అక్కడే పరలోకం అని యేసుప్రభు చెప్పాడు. మనం ఎక్కడుంటే అక్కడే సమృద్ధి. ఎందుకంటే యేసుప్రభు మనతో ఉన్నాడు. అటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని మనము సమర్పించుకుంటాం. విరిస్తేనే మనము అభివృద్ధి పొందుతాం. ఒక నేలను దున్నితేనే దాంట్లో నుంచి కొత్త పంట వస్తుంది. పంట విస్తారంగా రావాలి అంటే మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి. మరి ఆయన కోసం మనము అంత ఆయనలాగానే ఉండాలి అని ఆలోచించాలి. యేసు అంతమందికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నాడు? ఆయన కనికరం కలిగింది. కాపర్లేని గొర్రెల్లాగా వాళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల కనికరం చూపిస్తున్నాడు. మన కాపరి యేసుప్రభు అని తెలుసుకుంటే, ఆయన వెంబడి మనం ఉంటే ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడు, మనల్ని ఎంతమంది కోసం ఉపయోగిస్తాడు, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాము అనే ఆలోచన మనకు రావాలి. యేసుప్రభు శిష్యులకు ఇప్పుడు మనకు కూడా నేర్పిస్తున్నాడు. అక్కడ అందరితో ఎలాగా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అందరినీ క్రమబద్ధంగా కూర్చోబెట్టాడు. అవన్నీ కూడా యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభుని వెంబడిస్తే కనికరము, స్వస్థత, పోషణ, తృప్తి, సమృద్ధి, అద్భుతాలు అన్నీ పొందగలం. మరి యేసుప్రభువుని మనం కూడా వెంబడిద్దామని నిర్ణయించుకుందామా? ఈ అద్భుతంలో మనం కేవలము ఆయన ప్రొవైడర్, ద గ్రేట్ ప్రొవైడర్ అని మాత్రమే చూస్తూ ఉన్నాం. కానీ ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఆయన గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అంతగా చూపిస్తాడు. కాబట్టి ప్రతిదీ కూడా పదే పదే చదువుదాం. ఒక అద్భుతం చదివినప్పుడు, ఒక సంఘటన బైబిల్లో మనం చదివినప్పుడు దాని ద్వారా ఎన్ని రకాల పాఠాలు మనం నేర్చుకోవచ్చో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సంఘటనలో ఎన్ని పాఠాలు నేర్చుకున్నామండి? మొదటిగా ఆయనను వెంబడించాలి అని నేర్చుకున్నాం.
మనకి ఆయన సన్నిధిలో ఏ కొరత ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఉన్న చోట ఏ లేమి ఉండదు అనే విషయం మనం నేర్చుకున్నాం. అరణ్య ప్రదేశంలో అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు అద్భుతం చేశాడు అక్కడ. అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాము? కంప్లీట్గా ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటాం. అక్కడ వాళ్ళకి ఆకలేస్తుంది, పొద్దునుంచి ఖాళీగానే ఉన్నారు, పొట్ట ఖాళీగానే ఉంది. మరి వాళ్ళకి భోజనం ఎవరు పరుస్తారు? యేసయ్య ఉంటే మనకి ఏం అవసరంలా, ఆయనే చూసుకుంటాడు అన్నీ. అటువంటి ఆలోచన మనకు రావాలి. అక్కడ శిష్యులు ఎంత చక్కగా వాళ్ళ ఒబీడియంట్గా వాళ్ళు యేసుప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో చూశారు. కానీ ఇన్ని వేల మందికి భోజనం పెట్టాలంటే ఆయనకి చేతనవుతుందో లేదో అని ఒక పక్క డౌట్. అయినా కూడా ఆ విధేయత చూపించారు. ఏమీ లేనప్పుడే అక్కడ అందరినీ వరుసగా పంక్తులుగా కూర్చోబెట్టండి అంటే విధేయత చూపించారు కదా. మనం ఎంత మాత్రం విధేయత చూపిస్తున్నాం? మనం విజయం పొందాలి అంటే తప్పనిసరిగా విశ్వాసము, విధేయత రెండూ ఉండాలి. ఈ శిష్యుల్లో విశ్వాసం అరకొరగా ఉన్నా కూడా విధేయత చక్కగా చూపించారు. ఆయన గొప్ప బోధకుడని వాళ్ళకి తెలుసు, కానీ ఇంత గొప్ప అద్భుతం చేస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తూనే ఉన్నారు, అయినా కూడా ఆయన దేవుని కుమారుడని కనుగొనలేకపోయారు. మనం కూడా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం, బైబిల్ చదువుతూనే ఉన్నాం. మరి మనకు తెలుసా? ఆయన ప్రభువుగా తెలుసా మనకు? ఒకసారి ఆలోచించండి. మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి. అక్కడున్న జనసమూహంలాగా మనం కూడా ఉన్నాం. ఆయన అద్భుతాలు చేస్తున్నాడని ఆయనను వెంబడిస్తున్నామా? ఆయన జీవాహారం కాబట్టి మనం వెంబడించాలి. ఆయన మనల్ని జీవంతో నింపుతాడు కాబట్టి మనం వెంబడించాలి. వాళ్ళైతే అక్కడ జనసమూహం అయితే ఆయన భోజనం పెడతాడని వెంబడించి ఉండొచ్చు కొంతమంది. కానీ ఆయన శిష్యులు ఆయన నేర్పించేదంతా నేర్చుకుంటూ ఉన్నారు. మనం కూడా ఆయన నేర్పించేదంతా నేర్చుకుంటూ వెంబడిస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ అద్భుతం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాం నాయన. తండ్రి, జీవాహారం నువ్వే అనే సూచనగా ఈ అద్భుతం చేశారు అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, ఆనాడు యూదులందరూ కూడా ఈయనే దేవుడు, ఆ రోజున ఇజ్రాయెల్ జనాంగానికి లక్షలాది మంది కోసము ఆకాశం తెరిచి మన్నాను కురిపించిన దేవుడు ఈయనే అనే సంగతి వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు చేసావు నాయన. మేము కూడా తండ్రి మా ఆత్మీయ కన్నులు తెరిచి ఈ సంగతులన్నీ అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.